హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం జ్వరాలు వచ్చినప్పుడు ఇలాంటి టానిక్ బాటిల్స్ అనేటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. అవి వేస్ట్గా బయట పడేయకుండా ఖాళీ అయిన వాటర్ బాటిల్ మంచిగా వాష్ చేసుకొని ఒక మంచి క్రాఫ్ట్ డిఐవై చేసి చూపిస్తానంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ బాటిల్ ఉంది కదా, ఇక్కడ పేపర్స్ అనేవి స్టిక్ చేసి ఉంటాయి కదండి. వాటికి ఆ పేపర్ తీయకుండా ఆ పేపర్ ఏడు వరకు ఉందో ఆడి వరకు వీడియోలో చూపించినగా బాటిల్ అనేవి కట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పెద్ద బాటిల్సే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తయారు చేసే డిఐవై రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఎంసీల్లో తీసుకొని దాంట్లో 2 పార్ట్స్ వస్తాయన్నమాట. వాటిని వీడియోలో చూపించినగా రెండుని బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా స్టిక్ అవుతుందన్నమాట. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో అవుతుంది. మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇది స్టిక్ చేసుకోవడం ఈ మధ్యలో గమ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ బాటిల్కి వీడియోలో చూపించినట్టుగా ఈ కట్ చేసిన బాటిల్స్ని రెండింటిని వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేసేసుకోండి. ఎంసీల్ అనేది పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. కానీ ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా స్టిక్ చేసుకోండి. ఒక గ్లాస్ టైప్లో రెడీ అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ అయితే. ఇలా వేస్ట్గా ఉండే మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చూడనట్లయితే వెళ్ళి చూడండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా నేను రెండింటిని రెడీ చేసుకున్నాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో ఫెవికాల్ అండ్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా మిక్స్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టానిక్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిపైన గ్లూ అప్లై చేసేసి టిష్యూ పేపర్స్ని కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా పెట్టేసేయండి. మీకు సింపుల్ ప్రాసెస్ కావాలంటే డైరెక్ట్ వీటి మీద పెయింట్ వేసేసుకొని నచ్చిన డిజైన్స్ వేసేసుకొని యూజ్ చేసుకోవడమే అనమాట. లేదు కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా నేనైతే ఫెవికాల్ అండ్ వాటర్ కలిపిన వాటర్ని ఈ విధంగా టిష్యూ పైన పెట్టేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రెండింటిని కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంట్లో ఉండే ఏ వస్తువు వేస్ట్ కాదండి. ఏదో విధంగా ఎన్ని రకాలుగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐడియాస్ ఉంటే చాలు, ఎన్ని రకాలుగైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఎలాంటిదైనా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో రెడీ చేసుకున్న వాటికి పెద్ద కాస్ట్ కూడా ఏం పట్టదండి. చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. బయట మార్కెట్లో కొన్న దానికంటే చాలా తక్కువ, డబ్బులతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ కాస్ట్ అవుతుందన్నమాట. దీనికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలంటే ఎలాంటి వస్తువైనా కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా డ్రై అయిపోయాయి అనమాట అవి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగైనా మీరు డైరెక్ట్ పెయింట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి వాల్ పుట్టి అనమాట. ఇది వాల్ పుట్టిని వాటరు అండ్ కొంచెం గ్లూ వేసి తడిపి పెట్టుకున్నాను అనమాట. వీటిని ఇలా మనకు నచ్చిన షేప్స్లో ఫ్లవర్స్లలో కానీ లీవ్స్లలో ఎలాంటి షేప్స్ అయినా కూడా ఇవ్వచ్చు దీన్ని. ఇలా నేనైతే ఈ బాటిల్కి ఈ వాల్ పుట్టితోనే డెకరేట్ చేశాను అనమాట. గ్లూ అప్లై చేసేసి వాల్ పుట్టి అనేది పెట్టేసేయాలి. ఇలా మీకు నచ్చిన షేప్స్లో డిజైన్ అనేది ఈ వాల్ పుట్టితోనే డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను పైన కింద మళ్ళా మధ్యలో వచ్చేసి స్క్వేర్ షేప్ల లాగా ఈ వాల్ పుట్టితోనే స్టిక్ చేశాను అనమాట. మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇంత పెద్ద ప్రాసెస్ వద్దు అని అనుకుంటే డైరెక్ట్ మీరు వచ్చేసి దీనికి కలర్ పేపర్స్ కానీ లేదా పెయింట్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, ర్యాప్ చేసాం కదా, అలాంటి పేపర్స్ కానీ డైరెక్ట్గా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా కావాలి అనుకుంటే అట్లా, కొంచెం హెవీగా గ్రాండ్గా లుక్ రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందనమాట ఫైనల్ అవుట్పుట్ అనేది. నేనైతే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా క్రాస్గా స్టిక్ చేసుకొని ఈ విధంగా డిజైన్ ఇచ్చాను అనమాట. చూడండి, ఒకటేమో ఇట్లా ఓన్లీ రౌండ్ చుట్టూ వదిలేసాను, ఇంకొకటేమో స్క్వేర్ షేప్ లాగా వచ్చేటట్టు చూశాను. లాస్ట్ వచ్చేసి దీనికి పెయింట్ అనేది వేసుకుంటున్నాను. 1 కోటింగ్ అయితే సరిపోతుంది అనమాట. దీనికి మనం వైట్ పేపర్ అది స్టిక్ చేసాం కాబట్టి 1 కోటింగ్ అయితే సరిపోతుంది. లేదంటే డబుల్ కోటింగ్ వేయాల్సి వస్తుంది. దీనికి ఎడ్జెస్ అనేటివి హైలైట్ ఇవ్వడానికి గోల్డ్ కలర్ది పెయింట్ అనేది హైలైట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మధ్యలో గ్యాప్స్ వచ్చింది కదా, దానిలో మిర్రర్స్ అనేటివి స్టిక్ చేస్తున్నాను.
మీ దగ్గర ఏమైనా కుందన్సా కానీ కలర్ కుందన్స్ కానీ ఉంటే స్టిక్ చేసేసుకోండి. లేదు ఇలా మీరు వాల్ పుట్టి పెట్టి డిజైన్ చేసుకోకుండా ఉండాలనుకుంటే కూడా మీ దగ్గర ఏమైనా లేస్ లాగా ఉంటే కూడా లేసులు కూడా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలాగే అని ఏం లేకుండా మీ ఐడియాని బట్టి కూడా నేను ఒక మోడల్ అనేది చూపిస్తున్నాను. మీకు ఐడియాని బట్టి ఇంకా దీన్ని మార్చుకోవచ్చు అనమాట. దీనిలో మధ్యలో వచ్చేసి ఈ విధంగా స్టఫ్ లాగా పెట్టేసి నేను దీనిపైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేటివి పెట్టాను. ఇది ఒక మంచి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, క్యాండిల్ హోల్డర్గా లాగా యూజ్ చేసుకోవచ్చు. మేకప్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.